నక్క కొంగ ఆహ్వానం కథ. ఒకానొక అడవిలో నక్క కొంగ మంచి మిత్రులు. ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది. దానికి కొంగ సంతోషంగా ఒప్పుకుంది. సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది. నక్కకు అత్యాశ ఎక్కువ. కొంగని భోజనానికి పిలిచింది, కానీ కొంగ ఎక్కువ తినేస్తుందేమో అన్న భయం. అందుకే ఒక ప్లాన్ వేసింది. అనుకున్న సమయానికి కొంగ తలుపు తట్టింది. నక్క ఇంట్లోంచి మంచి మంచి వాసనలు వస్తున్నాయి. కొంగకు నోరూరింది. ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు. నక్క ఇద్దరికీ భోజనం చదునైన పళ్ళాలలో తీసుకుని వచ్చింది. పళ్ళాల చదునుగా ఉండటంతో కొంగ పక్షి ముక్కుతో ఎక్కువ తినలేకపోయింది. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పాపం ఏదో కష్టపడుతూ కొంచెం కొంచెం తినగలిగింది. నక్క మట్టుకు పళ్ళు నాక్కుని మొత్తం తినేసింది. కొంగ నిరాశగా ఆలోచిస్తూ ఆకలితోనే ఇంటికి వెళ్ళిపోయింది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది. నక్క వస్తానని మాటిచ్చింది. అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ ఇల్లు వంట సువాసనలతో గుమగుమలాడిపోయాయి. కొంగ డిన్నర్కి సూప్ తయారు చేసింది. చేసిన సూప్ని 2 కూజాలలో తీసుకుని వచ్చింది. కూజా మెడ పొడుగ్గా ఉండటంతో అందులోని సూప్ పొట్టిగా ఉన్న నక్క తాగలేకపోయింది. కాని కొంగ మట్టుకు తన పొడవైన ముక్కుతో కూజాలోకి ముంచుకుని హాయిగా సూప్ తాగి లాగించేసింది. అలా ఆ రోజు నక్క సిగ్గుతో ఆకలితో ఇంటికి వెళ్లాల్సొచ్చింది. అందుకే పిల్లలు పెద్దలు చెబుతారు, మన ఇతరులతో ఎలా ఉంటామో వారు మనతో అలాగే ప్రవర్తిస్తారు అని. అకస్మాత్తుగా ఆ కుక్కకి నీటిలో తన నీడ కనిపించింది. ఆ నీడ వేరే కుక్కదేమో అనుకుందది. అంతే, తన నీడను చూసి తానే మొరగడం మొదలుపెట్టింది. అంతే, దాని నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా నీటిలో పడిపోయింది. ఒకానొక ఊరిలో దావక మల్లుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. ఆ దామక మల్లుని ఇంట్లో ఒక రాత్రి ఏం జరిగిందంటే, ఓ సునకరాజమ్మా, ఓయ్ ఏంటి? ఆ చప్పుడు వింటున్నావా? మన యజమాని ఇంట్లోకి దొంగ వచ్చినట్లున్నాడు. వస్తే వచ్చాడు, అయితే ఏంటంట? అదేంటి సోదరా, ఇంట్లో దొంగలు పడితే అరిచే యజమాని హెచ్చరించడం నీ ధర్మం కదా. నిజమే, కానీ నా దృష్టిలో యజమానిగా అతని ధర్మాన్ని అతను నిర్వర్తించడం లేదు. కాబట్టి నేను కూడా అతని క్షేమాన్ని పట్టించదలుచుకోలేదు. అయ్యయ్యో, ఎంత మాట! అంత మంచివాణ్ణి పట్టుకొని అంతలేసి మాటలంటావా? ఏం మంచయ్యా?
రోజు నువ్వు చెరువు దగ్గరికి బట్టలు మోసుకుపోతున్నావు, నువ్వు చేసే పని కనిపిస్తోంది కాబట్టి నేను దుక్కలా మేపుతున్నాడు. కానీ నిద్ర మానుకుని నేను కాస్తున్న కాపలా అతనికి కనిపించడమే లేదు. అందుకని నాకు మాత్రం ఏదో 4 మెతుకులు మిగిలితే పెడుతున్నాడు, లేకపోతే అది లేదు. నాకు అరవడానికి కూడా ఓపిక లేదు. పో. అయ్యో అలా అనవద్దు, ఇది పగ తీర్చుకోవాల్సిన సమయం కాదు. లే, ఒక్కసారి నువ్వు బిగ్గరిగా అరిచావంటే యజమాని మేల్కొంటాడు. చూడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నా మనసు కరిగేది లేదు. ఆకలితో మాడి మాడి నా మనసు కూడా మొద్దుబారిపోయింది. బండ చాకరీ చేసే నీకు యజమాని మీద బండెడు ప్రేముంటే నువ్వే ఏదోటి చేసుకో. చీచి, కుక్క అంటే విశ్వాసానికి మారుపేరంటారు. నేను చూస్తుంటే అది తప్పనిపిస్తోంది. మీకంటే గాడిదలే నయం. ఓయ్ గాడిద, పగలంతా ఊర్లో జనాలందరి బట్టలు ఉతికి ఉతికి నేను అలిసిపోయి పడుకుంటే నా నిద్రనే భంగం చేస్తావా? నిన్నిలాగే వదిలేస్తే రోజు నా నిద్ర ఇలాగే చెడగొడతావు. అలా ఆ యజమాని దుడ్డు కర్రతో గాడిదని చావుబాస్తాడు. అందుకే అన్నారు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని. అత్యుత్సాహానికి పోయి ఎవరో చేయాల్సిన పనిని మనం చేస్తే ఈ గాడిదలాగే చావు దెబ్బలు తినక తప్పదు. తోలు కప్పుకున్న గాడిద. చాలా చాలా రోజుల కిందట ఓ గాడిద ఉండేది. దానికి ఓ రోజు ఓ సింహం తోలు కనిపించింది. వెంటనే ఆ సింహం తోలుని కప్పేసుకుంది గాడిద. సింహం తోలు కప్పుకున్న గాడిదని చూసి అంత సింహమే అనుకున్నారు. దాన్ని చూసి జనమంతా భయపడిపోయారు. మిగతా జంతువులు భయపడసాగాయి. దాంతో ఆ గాడిద నిర్భయంగా తిరగడం మొదలుపెట్టింది. ఒక రోజున పెద్ద గాలి వీచింది. ఆ గాలికి గాడిద మీద ఉన్న సింహం తోలు కాస్త ఎగిరిపోయింది. ఇంకేముంది, గాడిద రహస్యం కాస్త బయటపడిపోయింది. ఇన్నాళ్ళు ఈ గాడిదని చూసి సింహం అనుకున్నామే అంటూ జనం ఆ గాడిదని ఊర్లోంచి తరిమి పారేశారు. పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక కథ. ఒకానొక ఊళ్ళో 2 ఎలుకలు మంచి స్నేహంగా ఉండేవి. అయితే కొంతకాలానికి ఒక ఎలుక గ్రామంలోనే ఉండిపోగా 2 ఎలుక తన బంధువులు ఉంటున్న పట్టణానికి వెళ్ళిపోయింది. అలా కాలం వాళ్ళిద్దరినీ వేరు చేసింది. ఒకరోజు పట్టణం ఎలుక పల్లెటూరికి వచ్చింది. పట్టణం నుంచి వచ్చిన తన మిత్రుని చూసి పల్లెటూరి ఎలుక చాలా సంతోషించింది. రామిత్రమా రా, ఎన్నో రోజులుగా నిన్నే తలుచుకుంటూ నీకోసమే ఎదురు చూస్తున్నాను అని తన ఇంటికి తీసుకువెళ్లి తనకు ఉన్నంతలో అతిథి మర్యాదలు చేసింది. ఆహారంగా కొన్ని పండ్లు, మొక్కజొన్నలు, జున్ను ముక్క పెట్టి ఎంతో మర్యాద చేసింది. పట్టణం ఎలుక మట్టుకు వాటిని చూసి, ఇదేంటి, నువ్వింకా ఇది తినే బతుకుతున్నావా? పళ్ళేమో మాగిపోయాయి, మొక్కజొన్న పొత్తులు మట్టి వాసన వస్తున్నాయి, జున్ను తాజాగా ఏమీ లేదు. సరే, నా మాట విని నాతో పట్నం వచ్చి అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంతకాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు అని సలహా ఇచ్చింది. ఈ మాటలు విన్న పల్లెటూరి ఎలుకకు పట్నం వెళ్లాలనే ఆశ కలిగింది. 2 ఎలుకలు రాత్రంతా ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాయి.
బాగా ఆకలి మీదున్నాయి. పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకువెళ్ళింది. అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం పల్లెల్లో పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది. రకరకాల తాజా పండ్లు, బ్రెడ్లు, సాసులు, జ్యూసులు, ఒకటేమిటి బోల్డన్ని రకాలు. నువ్వు నిజమే చెప్పావు మిత్రమా. వీటిని చూస్తుంటే నోరు ఊరిపోతోంది. మా ఊర్లో ఎప్పుడో పండగలకు తప్ప ఇలాంటివి వండుకోరు. పొద్దునే పొలానికి వెళ్లే ఆడావిడిలో సద్దనం తిని వెళ్ళిపోతారు. ఇవి చాలా బాగున్నాయి అని అంటూ ముందు ఏం తిందామా అని చుట్టూరు చూసుకుంది పల్లెటూరి ఎలుక. ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పల్లెటూరి ఎలుక కంగారు పడి ఆ చప్పుడేంటి అని అడిగింది. ఇంటి కుక్కలు వస్తున్నాయి, త్వరగా దాక్కో అని అంటూ పట్టణం ఎలుక ఒక రంధ్రంలోకి దూరింది. వెంటనే పల్లెటూరి ఎలుక కూడా దూరింది. ఇలా ఎంతసేపు? అవి అలా వస్తూనే ఉంటాయి. అవి చూడనప్పుడు మనకి కావలసిన ఆహారం ఈ రంధ్రంలోకి తెచ్చుకుని హాయిగా తినొచ్చు అని పట్టణం ఎలుక జవాబు చెప్పింది. ఇది విన్న పల్లెటూరి ఎలుక, ఛీ, ఇదేం జీవితం! భయపడుతూ విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా మనకున్నది తినడమే మేలు అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది. అందుకే అంటారు, ఉన్నంతలో తృప్తి పొందడానికి మించినది మరొకటి లేదు అని. లేదా పరిగెత్తి పాలు త్రాగే కన్నా నిలబడి నీళ్లు త్రాగడం మేలని. పుల్లటి ద్రాక్ష పళ్ళ కథ. అనగనగా ఓ నక్క ఉండేది. ఓ రోజు ఆ నక్కకి ఎలాంటి ఆహారము దొరకలేదు. ఇంతలో ఆ నక్కకి ఓ తీగ నుంచి వేలాడుతున్న ద్రాక్ష గుత్తి కనిపించింది. ఆ ద్రాక్షని చూడగానే ఆ నక్క నోరు తెగ ఊరింది. ద్రాక్షని అందుకునేందుకు నక్క పదే పదే ఎగిరింది. కాని ఎంత ఎగిరినా కూడా ఆ నక్కకి ద్రాక్ష పళ్ళు అందనే లేదు. ఎగిరి ఎగిరి ఆ నక్క తెగ అలసిపోయింది. చిచ్చి, ఈ పుల్లటి ద్రాక్ష నాకు వద్దే వద్దు అనుకుంటూ అది అడవిలోకి వెళ్ళిపోయింది. బంగారు గొడ్డలి కథ. ఒకానొక ఊళ్ళో రామయ్య, కనకయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రామయ్య నిజాయితీ పరుడు కాగా కనకయ్య అత్యంత ఆశపరుడు. ఇద్దరూ ఊరికి ఆనుకుని ఉన్న అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి అమ్మి జీవనం సాగిస్తుండేవారు. ఒకరోజు రామయ్య కట్టెలు కొడుతుండగా గొడ్డలి జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతడు నది ఒడ్డున కూర్చుని ఏడుస్తుంటాడు. అయ్యో, నా గొడ్డలి నీటి పాలయిందే. నాకున్న ఒక్కగానొక్క జీవనాధారం అదే కదా. ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా దేవుడా అంటూ రామయ్య బలబలా ఏడ్చాడు. అతని దుఃఖాన్ని చూసి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏం జరిగిందని అడిగి తెలుసుకుని నది దేవత వెంటనే నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలి తీసి, ఇది నీదేనా అని అడిగింది. వెంటనే నాది కాదు అని అన్నాడు. ఇది దేవత ఈసారి వెండి గొడ్డలు తీసి నీదా అని అడిగింది. నాది కాదు. అది కాదంటాడు. దేవత మరలా ఇనుప గొడ్డలు తీసి నీదా అని అడిగింది. అవును తల్లి, ఆ గొడ్డలి నాదే, నాకిచ్చేయి తల్లి అని దానిని సంతోషంగా తీసుకుంటాడు. నది దేవత రామయ్య నిజాయితీని మెచ్చుకుని ఇనుప గొడ్డలతో పాటు బంగారు, వెండి గొడ్డలు కూడా బహుమతిగా ఇచ్చేస్తుంది. కనకయ్య తన మిత్రుడి దగ్గర ఉన్న వెండి, బంగారు గొడ్డల గురించి వాకబు చేస్తాడు. రామయ్య నదీ దేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుండి జరిగిందంతా చెప్తాడు. ఇది విని కనకయ్యలో దుర్బుద్ధి పుడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఒక ఇనుప గొడ్డలిని తీసుకుని కట్టెలు కొడుతున్నట్లు నటిస్తూ కావాలని గొడ్డలిని నీటిలో పడేస్తాడు కనకయ్య.
నది ఒడ్డున కూర్చుని దొంగ ఏడుపు మొదలు పెడతాడు. నది దేవత ప్రత్యక్షం కాగా తన గొడ్డలు పడిపోయిన విషయం చెప్పి బోరున వినిపిస్తాడు. దేవత నీటిలో నుంచి బంగారు గొడ్డలి తీస్తుంది. అదే తల్లి, అదే నా గొడ్డలి అంటూ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అబద్ధం చెప్తాడు. దేవతకు కోపం వచ్చి వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యమైపోతుంది. బంగారం వెండి గొడ్డళ్లు రాకపోగా తన జీవనాధారమైన ఇనుపు గొడ్డలు కూడా పోవడంతో కనకయ్యకు బుద్ధి వస్తుంది. అందుకే అంటారు, నిజము మేలు చేస్తే అబద్ధం ఆపద తెస్తుందని. 7 చేపల కథ. అనగనగా ఓ రాజుగారుండేవారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఓ రోజు ఆ రాజకుమారులంతా కలిసి చేపలు పట్టడానికి వెళ్లారు. తలా ఒక చేపని పట్టారు. అలా పట్టిన చేపల్ని ఎండపెట్టగా ఒక్క చేప మాత్రం ఎండలేదు. చేప నువ్వెందుకని ఎండలేదు అని అడిగాడు ఆ చేపని పట్టుకున్న రాజకుమారుడు. గడ్డివాము ఎండకడ్డొచ్చింది అని చెప్పిందా చేప. గడ్డివాము గడ్డివాము నువ్వెందుకు సూర్యుడికి అడ్డం వచ్చావు? ఆవు నన్ను తినకుండా వదిలేసింది అంది గడ్డివాము. ఓ ఆవు, నువ్వెందుకు గడ్డివామును తినలేదు? నా యజమాని నన్ను వదల్లేదు అంది ఆవు. నువ్వు ఆవుని ఎందుకు వదల్లేదు అని అతని యజమాని అడిగాడు. మా బామ్మ నాకు అన్నం పెట్టలేదు అని చెప్పాడు యజమాని. బామ్మ బామ్మ నువ్వెందుకు అన్నం పెట్టలేదు అని అడిగితే మా ఇంట్లో బాబు ఏడుస్తున్నాడు అని చెప్పింది బామ్మ. బాబు బాబు నువ్వెందుకు ఏడ్చావు అని అడిగాడు. చీమ నన్ను కుట్టింది అన్నాడు చిన్న బాబు. చీమా ఓ చీమా నువ్వెందుకు బాబును కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది చీమ. కొంగ ఎండ్రకాయ కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చిన్న చెరువు ఉండేది. అందులో రకరకాల చేపలు, ఒక ఎండ్రకాయ కలిసిమెలిసి జీవిస్తుండేది. అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది. చేపలు చేపలు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోంది. నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ. అమ్మా, నీతో స్నేహమా? నీ కొంగరకు మా మిత్రులు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు. వద్దు అంది ఓ చేప. మీకు తెలియనట్టుంది, నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఆకులు అలములు అవి మాత్రమే తింటున్నాను. అందుకే చూసారా నేనెంతగా చిక్కుపోయానో అంటూ నీరసంగా నటించింది కొంగ. ఏదేమైనా మేము నీతో స్నేహం చేయం. నీది మాది బద్ధ శత్రువుల జాతి అంది మరో చేప. సరేలే, నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను. వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఓ రోజు కొంగ చెరువు మధ్యలో ఒంటికాలిపై నిలబడి జపం చేస్తుంటుంది. దాన్ని చేపలు చూస్తాయి. ఏంటి కొంగ బావా, మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఓ చేప అనగానే కొంగ చేప దొంగ చేప అంటూ మిగిలిన చేపలు నవ్వుతుంటాయి. నవ్వండి నవ్వండి, నేనేం బాధపడను. కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుకుంటే చాలు అంది కొంగ. అడిగింది చేప. మరో పక్షం రోజుల్లో ఎండల ధాటికి ఈ చెరువు ఎండిపోతుందట. నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది. ఆ తర్వాత మీ పరిస్థితి తలుచుకుంటే రాత్రి నుంచి నాకు ముద్ద దిగడం లేదు, కంటి మీద కునుకు లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ. ఆ మాట వినగానే వాటి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి. మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కొంగ. చెప్పు చెప్పు అన్నాయి చేపలు. దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది.
అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉండి రకరకాల ప్రాణులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం అంది కొంగ. చెప్పింది బాగానే ఉంది, కానీ మేమంతా అక్కడికి ఎలా వెళ్ళగలం అని సందేహం వెలుబుచ్చింది ఎండ్రకాయ. ఆ అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా? మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను, సరేనా? అంది కొంగ. అని అంటూ చేపలు కొట్టుకోసాగాయి. ఎవరు ముందు పైకి పోవాలన్నా అంటే ఎవరు ముందు నాతో పైన ఆకాశంలో విహరించాలన్నా చీటీలు వేసి నిర్ణయించుకుందాం అని ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకొని ఎగిరిపోయింది కొంగ. అలా కొంత దూరం ప్రయాణించి ఓ గుట్టపై వాలి ఆ చేపను తినేసి దాని ఎముకల గోడుని పక్కన పడేసింది. ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి. ఆ రోజు ఎండ్రకాయ వంతొచ్చింది. అంది ఎండ్రకాయ. అవునవును, మీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వుతూ గాల్లో చక్కర్లు కొడుతూ, వినండహో, రోజు చేపలను తినే కొంగ ఈ రోజు ఎండ్రకాయ తినబోతుందహో అంటూ గట్టిగా అరిచింది కొంగ. అప్పటికే నేల మీద తన మిత్రుల ఎముకలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందరినీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది. కోపంతో రగిలిపోయింది. ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది. తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది. కొందరు మిత్రులు దూరం కావడంతో అన్ని బాధపడ్డాయి. అందుకే అంటుంటారు, తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుందని. చీమకు పక్షి సాయం. చాలా రోజుల క్రితం ఓ పక్షి, ఓ చీమ ఉండేవి. ఆ రెండూ కలిసి ఓ చెట్టు మీద నివసించేవి. ఓ రోజు జోరున వర్షం కురవసాగింది. ఆ వర్షానికి చీమ కాస్త కొట్టుకుపోయింది. చీమ కొట్టుకుపోవడం చూసిన పక్షి వెంటనే కొన్ని ఆకులను తుంచి వాటిని నీటిలో వదిలింది. నీళ్లల్లో కొట్టుకుపోతున్న చీమ వాటిలోని ఓ ఆకు మీదకి చేరుకుని తన ప్రాణాలు దక్కించుకుంది. కొన్నాళ్లకు ఓ వేటగాడు అడవిలోకొచ్చాడు. ఆ వేటగాడి కన్ను పక్షి మీద పడింది. వెంటనే దాన్ని చంపేందుకు తన విల్లుని పైకెత్తాడు. ఇది చూసిన చీమ వెంటనే ఆ వేటగాడి కాలి మీద కుట్టింది. అంతే, ఆ వేటగాడి బాణం గురి తప్పింది. పక్షి కాస్త హాయిగా ఎగిరిపోయింది. తెలివైన కోడి. అనగనగా ఓ నక్క. అది తెగ ఆకలిగా ఉంది. ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని తిరగసాగింది. ఇంతలో దానికి ఓ ఇంటి మీదకి కూర్చున్న కోడి కనిపించింది. ఆ కోడిని ఎలాగైనా కిందకి దించాలనుకుంది నక్క. అరే కోడిగారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైందండోయ్. ఏంటో ఈ మధ్య బాగా చిక్కిపోయినట్లుగా ఉన్నారు. బాగా నీరసంగా కూడా కనిపిస్తున్నారు. ఒక్కసారి ఇలా కిందకి రండి, మీ నాడి చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్తాను అంది నక్క ఎక్కడ లేని ప్రేమను కురిపిస్తూ. నిజమే నక్క బావా, నేను చాలా నీరసంగా ఉన్నాననుకో. ఇంత నీరసంలో నేను కిందకి కూడా దిగిరాలేను అంటూ జవాబిచ్చింది తెలివైన కోడి. కోడి తనకంటే తెలివైందని నక్కకి అర్థమై నిదానంగా అక్కడి నుంచి తప్పుకుంది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు,
పాటలు కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.